1206లో స్థాపించబడిన ఢిల్లీ సుల్తానేట్ ఉత్తర భారతదేశంలో ముస్లిం పాలనకు నాంది పలికింది. ఢిల్లీ సుల్తానేట్ 5 రాజవంశాలతో కూడి ఉంది. బానిస రాజవంశం మరియు ఖిల్జీ రాజవంశం ముఖ్యమైనవి. ది ఢిల్లీ సుల్తానేట్ చరిత్రలో మనం తుగ్లక్, సయ్యద్ మరియు లోడీ రాజవంశాలను చూస్తాము. బానిస వంశం 1206 నుండి 1290 వరకు ఢిల్లీని పాలించింది. ఆబక్, ఇల్టుట్మిష్, రజియా సుల్తాన్ మరియు బాల్బన్ ముఖ్య పాలకులు. ప్రజలారా, నా మాట వినండి. ఈ శుభదినం నాడు ఢిల్లీ సుల్తానేట్ స్థాపింపబడింది. ఈబక్ ఢిల్లీ సుల్తానేట్ను స్థాపించాడు. పరిపాలన మరియు యుద్ధం ద్వారా దానిని బలోపేతం చేశాడు. ఢిల్లీ సుల్తానేట్ స్థాపించబడింది. ఇప్పుడు దీనిని ఎత్తుగా నిర్మించండి, వేగంగా. భారతదేశంలో బానిస రాజవంశాన్ని స్థాపించిన మొదటి ఢిల్లీ సుల్తాన్ కుతుబుద్దీన్ ఐబక్ 1206 నుండి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. క్రీశ 1206లో స్థాపించబడిన ఢిల్లీ సుల్తానేట్ ఉత్తర భారతదేశంలో నూతన శకానికి నాంది పలికింది. దీని స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్. మధ్య ఆసియాలో జన్మించిన ఖుత్బుద్దీన్ ఐబక్ చిన్న వయసులోనే బానిసగా అమ్మబడ్డాడు. కుత్బుద్దీన్ ఐబక్ను కాజీ విద్యావంతుణ్ణి చేశారు. తర్వాత ఘోరీ వద్ద సైన్యంలో చేరి తన ప్రతిభతో నమ్మకమైన సేనాధిపతిగా ఎదిగారు. ధరలు నియంత్రణలో ఉండాలి. దండయాత్రలను తిప్పికొట్టండి. విజయం మనదే. అల్లా దయతో మనం ఇక్కడ నిజమైన విశ్వాసాన్ని స్థాపిస్తాము మరియు ప్రపంచం గర్వించదగిన గొప్ప మసీదును నిర్మిస్తాము. కుతుబుద్దీన్ ఐబక్ ఎంతో దానశీలి. ఒక్కోసారి లక్షల నాణేలు దానం చేసేవాడు. అందుకే ఇతడిని లాఖ్ బక్ష్, లక్షల దానం చేసేవాడు అని పిలిచేవారు. ఢిల్లీ సుల్తానేట్ వ్యవస్థాపకుడు మరియు బానిస రాజవంశం స్థాపించిన ఘనత కుతుబుద్దీన్ ఐబక్కు ఉంది. అతని పాలన భారతదేశంలో ముస్లిం పాలనకు నాంది పలికింది. కుతుబుద్దీన్ ఐబక్ లాహోర్లో పోలో ఆట ఆడుతుండగా గుర్రం మీద నుంచి పడి కుతుబుద్దీన్ ఐబక్ మరణించాడు. అతని సమాధి లాహోర్లో ఉంది.